చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసాం. 197 మందికి. అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కలెక్టర్లు గాని, అధికార యంత్రాంగం గాని బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక విధంగా ఇస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. ఈ ₹4,000 వల్ల నీకు లాభం ఏంటి? లాభం సార్, దీని నుండి మేము మాకు నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా బ్రతుకుతాను. నువ్వు ఇచ్చిన భిక్షాన్ని ఉంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం. నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్? తెలుసా ప్రారంభమైంది సార్? ఫస్ట్ వచ్చింది ₹200 నుండి నాకు పింఛన్ వస్తాను సార్. ₹200 ఇచ్చినోడు నీవే, ఒక అందమైనటువంటి ఇల్లు ఇచ్చినోడు నీవే, ₹1000 ఇచ్చినోడు నీవే, అనుభవుడు నీవే. తిరిగా 7,000 ఇచ్చి మహాయుభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటిన వాడు మహా దయానందుడైనటువంటి నీవే. ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా ₹4,000 ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి.